వెల్కమ్ బ్యాక్. సమైక్యాంధ్ర ఉద్యమం 25వ రోజుకు చేరుకుంది. నడిపించే నాయకుడు లేకపోయినా సమైక్యవాదులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. పట్నం నుంచి నగరం దాకా సమైక్య పోరుబాటు పట్టారు. బిందువు బిందువు కలిసి సింధువుగా మారినట్టు జనం జనం కలిసి ప్రభంజనంగా మారారు. రాష్ట్ర విభజనపై జనాగ్రహం విరుచుకుపడుతోంది. సమైక్య ఉద్యమం కట్టలు తెంచుకున్న ఉప్పెనగా మారింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం సునామీలా విరుచుకుపడుతోంది. పల్లె పట్నం ఊరువాడ ఏకమైంది. తొలి రోజు ఏ జోరుతో ఉద్యమం మొదలైందో ఇప్పుడు కూడా అదే హోరు. 25వ రోజు చేరుకున్న సమైక్య ఉద్యమ సెగ రోజు రోజుకు రాజుకుంటోంది. జూలై 30న రాష్ట్ర విభజనపై ప్రకటన రాగానే సమైక్య సెగ ఎగసిపడింది. జూలై 31 నుంచి విభజనపై జనాగ్రహం కట్టలు తెంచుకొని విగ్రహాలపై విరుచుకుపడింది. నెహ్రూ గాంధీ కుటుంబాలకు చెందిన నేతల విగ్రహాలు నేలరాలాయి. విగ్రహాలను కూల్చి కాల్చారు జనం. మొదట్లో దారితెన్నులు లేకుండా నడిచింది ఉద్యమం. ప్రజలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమ బాట పట్టారు. రోజులు గడిచే కొద్దీ ఉద్యమ సెగ రాజుకుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనం బాట పట్టారు. సమ్మెకు సైరన్ మోగించారు. సీమాంధ్రకు చెందిన లక్షలాది మంది ఏపీ ఎన్జీఓలు ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికులు వారికి తోడయ్యారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్క బస్సు కూడా కదలడం లేదు. మరోవైపు టీచర్లు, గెజిటెడ్ అధికారులు కూడా సమ్మెబాట పట్టారు. మున్సిపల్ ఆఫీసుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్నీ మూతపడ్డాయి. పాలన పడకేసింది. నేను సైతం అంటున్నారు జనం. సామాన్యుడి నుంచి ఆఫీసర్ వరకు అందరూ సమైక్య ఉద్యమంలో మమేకమవుతున్నారు. జనం జేఏసీలుగా మారి సమైక్య ఉద్యమానికి జేజేలు కొడుతున్నారు. నేతలకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర రగులుతోంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రతిరోజు బంద్ జరుగుతోంది. లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. రాస్తా రోకోలు, రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. వినూత్న నిరసనలు, విచిత్ర వేషధారణలతో ఉద్యమానికి ఊపు తెస్తున్నారు. సమైక్య పోరును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. జోరుగా జోష్తో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సాధారణంగా నేతల వెంట జనం నడుస్తారు. సీమాంధ్రలో సీన్ రివర్స్ అయింది. ప్రజల వెనకాల నాయకులు పరిగెడుతున్నారు. అన్ని పార్టీల నేతలు ఉద్యమ బాట పట్టారు. సామాన్యుడి నుంచి నేతల దాకా అందరూ నిరాహార దీక్షలు, రిలే దీక్షలతో హోరెత్తిస్తున్నారు. 25వ రోజుకు చేరిన ఉద్యమ సెగ తగ్గడం లేదు. ఆందోళనలు ఆగడం లేదు. కర్నూలు జిల్లాలో ఆలూరు మండలం హలవిడిలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వెంకటేష్ లలిత పెద్ద కొడుకైన కేశవ బుధవారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేశవ కోసం గాలించిన గ్రామస్తులకు కేశవ బోరుబావిలో మృతి చెందటాన్ని గుర్తించారు. ప్రొక్లైనర్ తెప్పించి బావి చుట్టూ తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. ఎనిమిదేండ్ల బాలుడు బోరుబావిలో మృతి చెందినట్లు విషయం తెలిసిన వెంటనే రాత్రి 8 గంటలప్పుడు హొలేబీడు గ్రామంకు చేరుకొని నేను పోలీసు వారు రాత్రంతా కష్టపడి 2 ప్రొక్లైనరు మరి ఒక ట్రాక్టర్ వ్యాక్యూమ్ దాంట్లో ఉదయం 7:30కు తీసేయడానికి తీవ్రమైన గ్రామ ప్రజల సహకారంతో తీవ్రంగా కృషి చేసి ఆ బాలుని మృతదేహం తీసినాము. వారి వివరాలన్నీ విచారించి తగిన చర్య తీసుకోగలం.
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ అనారోగ్యం బారిన పడింది. పౌష్టికాహార లోపంతో అడవి తల్లి బిడ్డలు పిట్టల్లా రాలుతున్నారు. ఏజెన్సీలో రోజు రోజుకు మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కనీస వైద్య సౌకర్యాలు కూడా కరువవడంతో ఆదివాసీ గ్రామాలు విలువిల్లాడుతున్నాయి. పచ్చని అడవులు, కల్లాకపటం ఎరగని ఆదివాసీలు. ప్రశాంతంగా ఉండే ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పుడు మరణ మృదంగం మోగుతోంది. రక్తహీనత సమస్యతో జనం పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కానీ వైద్యులు సిబ్బంది లేక వాటికి సుస్థి చేసింది. కనీస వైద్యం అందక జనం విలవిల్లాడుతున్నారు. 72 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 20,128 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి రక్తహీనత సమస్య తీవ్రంగా ఉంది. పౌష్టికాహార లోపమే ఇందుకు ప్రధాన కారణమని కూడా నిర్ధారించారు. ఇదే సమస్యతో గత ఏడాది 265 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో మరో 28 మంది మృత్యువాత పడ్డారు. రక్తహీనత నివారణకు అవసరమైన మందులు, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవంగా చూస్తే అందుకు విరుద్ధంగా పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది లేరు, మందులు లేవు, హిమోగ్లోబిన్ మీటర్లు ఉన్నాయి, కానీ అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే అనారోగ్యం తమను కబళిస్తోందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా వస్తారు, అట్లా గోళీలు ఇస్తారు, పోతారు సారిగా. అసలు మళ్ళీ పరవెట్ల పోయినా కానీ పరవెట్ల కూడా మంచిగా చూస్తలేరు. ఏమి ఇచ్చినా 2 గోళీలు ఇస్తారు, తక్కువ అవుతుంది అంటుండ్రు. అట్లా అంట్లు వస్తున్నాయి, అన్ని తీరుల రోగాలు వస్తున్నాయి. ఏం చేస్తాం ఇక? వాళ్ళు ఏడ జరిగిపోతుంది. 2 పిల్లలు ఉన్నా కానీ తల్లి బుక్కడి తినేది దాన్ని ఆ రోగంకు పిల్లకు పెట్టబడుతుంది. ఇంత చిన్న పిల్ల ఉన్న దానికి బుక్కడు అన్నం తల్లికి తక్కువనే, దానికి ఎక్కడి నుంచి ఆ రోగం ఉంటుంది? పిల్లలు కూడా సన్నబడిపోవడం, మళ్ళా వాళ్ళకు రక్తహీనత అనేది తగ్గిపోవడం, ఏదో ఒకటి చిన్న చిన్న రోగాలు వస్తుండే. మళ్ళీ హాస్పిటల్కి పోవడానికి కూడా డబ్బులు ఖర్చు లేకపోతుండే. పిల్లలు అలాగనే చనిపోతుండే సార్. ప్రతి ఏటా 50 మందికి పైగా రక్తహీనతతో చనిపోతున్నారని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్న మహిళల్లో 20% పైగా రక్తహీనతతో బాధపడుతున్నారని అధికారులే చెప్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళ సెంటర్లో ఉండాలి. ఎవరైతే అనిమిక్ కేసెస్ ఉండాలో వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా ఉండాలి. వాళ్ళ కోసం డాక్టర్ ఇక్కడ రెగ్యులర్గా పెట్టాలి. కానీ కొన్ని కారణం వల్ల అక్కడ గర్భిణీ స్త్రీలు అక్కడ ఉండడం లేదు, అది వాస్తవమే. ఆ సెంటర్ను త్వరలో రివైవ్ చేసి ఆ చేర్ల ద్వారా మన ఇంకా గర్భిణీ స్త్రీలకి, ఇంకా మనకి పిల్లలకి, వాళ్ళకి మంచి ఒక అనిమిక్ దీంట్లో బాధ చేసే వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఇన్ని మరణాలు జరుగుతున్నా, లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా నివారణకు సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వైద్యులు, సిబ్బంది కొరతే ఏజెన్సీలో మరణాల కారణమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కారు కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, కానీ కేజీ ఉల్లిపాయలు కొనే దమ్ముందా? 1/2 కేజీ ఉల్లిగడ్డలు కొనలేని వాడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలా? ఉల్లిగడ్డ కొనలేవు, ఉల్లి కూర తినలేవు, మళ్ళీ నీకెందుకు రా పెళ్లి అనే ఈసడింపులు. ఉల్లి కొంటావా, ఊరేసుకు చస్తావా అనే చీత్కారాలు. ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? పెరిగిన ఉల్లి ధరలపై ఫేస్బుక్లో వెలువెత్తుతున్న సెటైర్లు ఇవే. నెట్లోనే కాదు, పల్లె పల్లెన ఉల్లి ధరలపై లొల్లి జోరందుకుంటోంది. రూపాయి ఢమాలైంది. నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ఉల్లి ధర చుక్కలనంటింది. కూరగాయలు కొందామంటే ధరలు మండిపడుతున్నాయి. ఉల్లిగడ్డ కారంతో డెట్టుకొద్దామంటే ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. కిలో ఉల్లిపాయల ధర 20 రూపాయల నుంచి ఏకబిగిన 80కి ఎగబాకింది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ధరలిట్టా పెరగబట్టే అని జనం ఉసూరుమంటున్నారు. సామాన్యులపై ఉల్లి బాంబు వేసి సర్కార్ చోద్యం చూస్తుందని కన్నెర్ర చేస్తున్నారు. పెరిగిన ధరలను నియంత్రించకపోతే సర్కారుకు తగిన శాస్తి తప్పదని శాపనార్థాలు పెడుతున్నారు మహిళలు. మరి రేట్లు, కూరగాయలు, సరుకులన్నీ ఇట్లా పెరిగిపోతే మా పిల్లలతోటి మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాము? ఉల్లిగడ్డ 100 రూపాయలు కేజీ అయినప్పుడు మేము ఎట్లా బ్రతుకుతామండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరు పట్టించుకోవడం లేదు. ఘాటెక్కిన ఉల్లి ధరలపై మెతుకు సీమ, మెదక్ జిల్లాలో జనం ఇలా హీటెక్కుతున్నారు. ఏ పల్లెలో చూసినా ఇప్పుడు ఉల్లి ధరల పెరుగుదలపై లొలి జరుగుతోంది. సామాన్యులకు అందని సరుకుగా మారిన ఉల్లి ఫేస్బుక్లో కామెడీ సరుకుగా మారింది. పెరిగిన ఉల్లి ధరలపై నెట్లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. నాకేం కొనిస్తావని ప్రియురాలు అడిగితే 10 కేజీల ఉల్లిగడ్డలు కొనిస్తానని సాహసం చేశాడో గడుగ్గాయి.
అహనా పెళ్ళంట సినిమాలో కోట కోడిని కట్టేసి చికెన్ టేస్ట్ చేస్తే నెట్జన్లు ఉల్లిని ఊహించుకొని ఉత్తన్నం తినేశారు. ఇంతేనా, డైమండ్ రింగ్ ఉల్లి ముందు దిగదుడిపోయింది. నెట్లో హల్చల్ చేస్తున్న ఉల్లి రింగ్ సర్కార్కు సెటైర్ విసురుతోంది. ఉల్లే కదా అని లైట్గా తీసుకుంటే ఫేస్బుక్ లో పెరుగుతున్న లొల్లి సర్కారును కూల్చడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నెట్ జన్లు. యావత్ భారతదేశంలో మొత్తం ఫేస్బుక్ చూస్తూ ఉద్యమాలకు ముందుకొచ్చే విధంగా ఉన్నది. ఎక్కడో అందరూ ఏకమై రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఫేస్బుక్ ఓపెన్ చేసి దాంతో ప్రజానికమంతా ఏకమై ప్రభుత్వాలను కూలగొట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు యూపీఏ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని చర్యలు తక్కువ చేసే విధంగా కొన్ని మార్గాలు చూడాలి. ఒక్కసారి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరియు ప్రధానమంత్రి కానీ ఒక్కసారి మీ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి, మీరు ఎలాంటి సెటిల్ చేస్తున్నారు. కనీసమైనటువంటి ఈ ఉల్లిని కూడా మీరు ధరను తగ్గించలేకపోతే మీరు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకుని చెప్పి మధ్యతరగతి కుటుంబం చాలా దుమ్మెత్తి పోస్తూ ఉంది. కాబట్టి తొందరలో మరి మీరు ఒకవేళ ఉల్లిగడ్డ ధర కానీ మీరు కంట్రోల్ చేయకపోతే మీకు రాబో రోజుల్లో పుట్టగతులు లేకుండా చేస్తా అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈజిప్టు ఉద్యమం తరహాలో ఉల్లి ఉద్యమం ఎగసిపడక ముందే సర్కార్ సర్దుకోవాలి. అడ్డు అదుపు లేని ధరలను నియంత్రించి సామాన్యులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలి. లేదంటే ప్రభుత్వం పతనం కాక తప్పదని జనం కన్నెర చేస్తున్నారు. దీక్ష విరమణ వెనుక జగన్ ఫోన్, విజయమ్మకు జైలు నుంచే డైరెక్షన్. హెచ్బిసిఎల్ ట్రాజడీపై కార్మికుల ఫైర్, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన. అదే వేడి అదే ఊపు, సమైక్య ఉద్యమానికి 25వ రోజు. ఏజెన్సీల్లో పౌష్టికాహార లోపం, అనారోగ్యం బారిన గిరిజనులు.